నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే కొంచెం గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. అంటే ప్రీవియస్ డే హై పైన అయితే ఓపెన్ అయింది. వెయిట్ అయితే చేద్దాము, ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ కావాలి. ఓకే, లైన్ గీసింది అది 5 minutes లో ఫ్రెండ్స్. ఈరోజు ప్రీవియస్ డే హై బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది, కానీ సస్టైన్ కాలేదు. మళ్ళీ రిటర్న్ అనేది పైనకి అయితే వెళ్తుంది. మళ్ళీ బ్రేక్ అయ్యి మనకి ఒక మంచి క్యాండిల్ అనేది ఫామ్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటాం. ఓకే, క్యాండిల్ అయితే మంచిగానే ఫామ్ అయింది, ఎంట్రీ అయితే తీసుకున్నాం. రీజన్ ఏంటంటే అది ప్రీవియస్ డే ఆ బ్లాక్ కలర్ ఆ బ్రౌన్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే 5 minutes హై అన్నమాట. రెండు బ్రేక్ అయ్యాయి కాబట్టి ఎంట్రీ అయితే తీసుకున్నాం. 15 points ఎస్ఎల్ అయితే పెట్టాం. చూద్దాం, మనకి స్పాట్లో అయితే మంచిగా యాక్ట్ అవుతుంది. యాక్చువల్ టార్గెట్ వచ్చేసి అయితే 54,940 ఆ రేంజ్ అయితే టార్గెట్. కాకపోతే నేను అయితే ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తా, ఎందుకంటే అంతవరకు వెళ్ళక ముందుకే ఇంకొక పుల్ బ్యాక్ వస్తే మన ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది. అందుకే అంటే అంతవరకు వెళ్ళొచ్చు, కానీ పుల్ బ్యాక్ ఇచ్చి వెళ్తే అనవసరంగా మన ఎస్ఎల్ హిట్ అవుతుంది. అందుకే నేను ట్రైలింగ్ అనేది అయితే అగ్రెసివ్గా చేసుకుంటూ వెళ్తా. 1:1 వస్తేనైతే ట్రైలింగ్ చేసేస్తా. తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడైతే 460 అలా 500 అయితే రీచ్ అయింది. ఓకే, 570 అలా రన్ అవుతుంది. 600 670 అగ్రెసివ్గా అయితే ట్రైల్ చేసేస్తా. ఓకే, 1:1 అయితే బుక్ అయింది ఫ్రెండ్స్. అంటే 698 అరౌండ్ 700 ₹2 తక్కువ అంతే. టార్గెట్ అయితే అదే, కాకపోతే ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తే అనవసరంగా ఇబ్బంది అవుతుంది. మనము ప్రీవియస్ చాలా వీడియోస్లో ఈ వీక్ జరిగిన వీడియోస్లో నేను చూసాను, ఎవ్రీడే నాకు 20 points అయితే ఇచ్చింది మార్కెట్. కానీ నేను 20 points తీసుకోకుండా ఇంకా కొంచెం గ్రిడ్లోకి వెళ్ళి ఆ వీక్ మొత్తం లాస్ అయితే చేసా. అందుకే నెక్స్ట్ రిపీట్ కాకుండా అయితే మార్కెట్ ఇచ్చిన దాన్ని బట్టి 1:1 అని చూసుకోకుండా 1:1 అయినా సరే బుక్ చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోయిందే బెటర్ అనిపిస్తుంది. అంటే ట్రైలింగ్ చేస్తాను అనమాట. 1:1 వచ్చిన తర్వాత అయితే అగ్రెసివ్గా ట్రైల్ చేస్తా. చూసుకోవచ్చు, లాంగ్ పొజిషన్ అయితే పెడుతున్నా. 20 points అయితే వచ్చింది మనకి. 1:1 అనుకోండి. స్టాప్ లాస్ 15 points పెట్టా, బట్ మన రెగ్యులర్ స్టాప్ లాస్ వచ్చేసి 20 points కాబట్టి 1:1 బుక్ చేసామని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు అయితే డే క్లోజ్.